ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 22 జూలై 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరిప్పుడు నూతన ప్రపంచంలోకి వెళ్ళాలి. మీ దుఃఖపు రోజులు పూర్తి అవుతున్నాయి. అందువలన జరిగిపోయిన పాత విషయాలను మర్చిపోండి. ప్రశ్న: కర్మయోగి పిల్లలైన మీరు నిరంతరం ఏ అభ్యాసం చేయాలి? జవాబు: ఇప్పుడిప్పుడే శారీర నిర్వహణార్థం దేహంలోకి రావాలి, అనగా ఇప్పుడిప్పుడే దేహాభిమానులుగా అవ్వాలి. దేహ స్మృతి లేకుంటే కర్మలు జరగవు. అందువలన ఈ అభ్యాసం చేయాలి. కర్మ చేయనప్పుడు దేహాభిమానులుగా అయ్యి, కర్మ అయిపోయిన వెంటనే దేహీ అభిమానులుగా అవ్వండి. ఇటువంటి అభ్యాసాన్ని పిల్లలైన మీరు తప్ప ప్రపంచంలో ఎవరూ చేయలేరు. పాట: మేల్కొండి ప్రేయసుల్లారా మేల్కోండి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి చెప్తున్నారు, మధురమైన ఆత్మలు లేక పిల్లలు ఈ పాటను విన్నారు. దీనిని జ్ఞానయుక్తమైన పాట అని అంటారు. ఈ పాట చాలా బాగుంది. ఆత్మలైన మీరిప్పుడు మేల్కొంటున్నారు. డ్రామా రహస్యాన్ని కూడా మీరు అర్థం చేసుకున్నారు. భక్తి మార్గంలోని అద్భుతాన్ని మీరు చూశారు కదా. జరిగిపోయిందంతా మీ బుద్ధిలో ఉంది. జరిగిపోయిన 84 జన్మల చరిత్ర మీకు తెలుసు. తండ్రి 84 జన్మల కథను వినిపించారు. ఇవి నూతన ప్రపంచం కొరకు నూతన విషయాలు. తండ్రి ద్వారా మీరు నూతన విషయాలు వింటున్నారు. తండ్రి తన పిల్లలకు ధైర్యాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు నూతన ప్రపంచంలోకి వెళ్ళాలి కనుక పాత విషయాలను మర్చిపోండి. భక్తి మార్గంలోని వేద శాస్త్రాలన్నీ సమాప్తమవుతాయి. అక్కడ భక్తి మార్గపు గుర్తులు కూడా ఉండవు. అక్కడ భక్తికి ఫలం లభిస్తుంది. తండ్రి వచ్చి భక్తులకు ఫలం ఇస్తారు. తండ్రి వచ్చి భక్తికి ఫలంను ఎలా ఇస్తారో పిల్లలు తెలుసుకున్నారు. ఎవరైతే అందరికంటే ఎక్కువ భక్తి చేశారో వారికి తప్పకుండా ఎక్కువ ఫలం లభిస్తుంది. వారు జ్ఞాన మార్గంలో కూడా పురుషార్థం ఎక్కువగా చేస్తారు. ఆత్మలమైన మనం ఎక్కువ భక్తి చేశామని మీకు తెలుసు. వారు జ్ఞానంలో కూడా తీవ్రంగా ఉంటారు. అప్పుడు లక్ష్మీనారాయణల వలె ఉన్నత పదవిని పొందుతారు. ఇప్పుడు జ్ఞాన యోగాల కొరకు మీరు పురుషార్థం చేస్తున్నారు. దేహీ అభిమానులుగా అయి ఉండాలి. మళ్ళీ దేహదారులుగా కూడా అవ్వాలి. కర్మలు ఆచరిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. దేహం లేకుండా మనం కర్మలు చేయలేము. తండ్రిని స్మృతి చేయాలి. కానీ స్వయాన్ని ఆత్మగా భావించి శరీరాన్ని మర్చిపోతే పని జరగదు. కర్మలు చేసే తీరాలి. తండ్రి స్మృతిలో చాలా మజా ఉంటుంది. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి. కానీ కడుపుకు భోజనం కూడా ఇవ్వాలి కదా. దేహీ అభిమానులుగా ఉండాలి. ఈ సమయంలో పిల్లలైన మీరు తప్ప దేహీ అభిమానులుగా మరెవ్వరూ లేరు. స్వయాన్ని ఆత్మగా భావించిన పరమాత్మ పరిచయం లేదు. ఈ శరీరం వినాశి, ఆత్మ అవినాశి అని తెలుసుకున్నంత మాత్రాన వికర్మలు వినాశనం అవ్వవు. పుణ్యాత్మ, పతితాత్మ అని కూడా అంటారు. నేను ఆత్మను, ఇది నా శరీరం అని అంటారు. ఇది సాధారణ విషయం. నన్ను స్మృతి చేయండి అని తండ్రి ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయిస్తారు. శారీర నిర్వహణార్థం దేహాభిమానంలోకైతే రావాల్సిందే. దేహానికి తినిపించాల్సిందే. దేహం లేకుండా ఏ పని చేయలేరు. ప్రతి జన్మలో తమ శరీరాన్ని నిర్వహణ చేసుకుంటూ వస్తారు. కర్మలు చేస్తున్న మీ ప్రియుణ్ణి స్మృతి చేస్తూ ఉండాలి. ఆ ప్రియుని గురించిన పూర్తి పరిచయం ఎవరికీ లేదు. ఆ ప్రియుడు లేక తండ్రి నుండి మనకు వారసత్వం లభించాలి. వారి స్మృతి ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. ఈ విషయాలు ఎవ్వరూ అర్థం చేయించరు. పిల్లలైన మీరు కొత్త విషయాలు వింటున్నారు. ఇంటికి వెళ్ళేందుకు మార్గం లభించిందని మీకు తెలుసు. మనం మన ఇంటికి వెళ్ళి మళ్ళీ రాజధానిలోకి వస్తాము. తండ్రి కొత్త ఇల్లు కట్టిస్తే అందులోకి వెళ్ళాలని తప్పకుండా ఉంటుంది కదా. మీకిప్పుడు దారి లభించింది. ఈ దారి ఇతరులెవ్వరికీ తెలియదు. ఎన్ని యజ్ఞాలు, జపతపాలు మొదలైనవి చేసినా, తల కొట్టుకుంటూ ఉన్నా
సద్గతిని పొందలేరు. ఈ ప్రపంచం నుండి ఆ ప్రపంచంలోకి వెళ్ళలేరు. ఇది కూడా అర్థం చేసుకోవాలి. శాస్త్రాల్లో లక్షల సంవత్సరాలని రాసేశారు. దీనివలన మనుషుల బుద్ధి పనిచేయదు. ఇది నిన్నటి విషయమేనని మీరు అర్థం చేసుకోగలరు. భారతదేశం స్వర్గంగా ఉండేది. మనం ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిగా ఉండేవారం. దేవీ దేవతా ధర్మం చాలా సుఖంనిచ్చేది. భారతదేశం వంటి సుఖంను ఎవ్వరూ పొందలేరు. స్వర్గంలోకి ఇతర ధర్మాల వారెవ్వరూ వెళ్ళలేరు. మీ వంటి సుఖం ఎంత ప్రయత్నించినా ఇతరులెవ్వరికీ లభించదు. ధనం ఖర్చు చేసిన స్వర్గంలో ఏ సుఖమైతే ఉంటుందో అది లభించదు. కొంతమందికి ఆరోగ్యం ఉంటే ధనం ఉండదు. కొంతమందికి ధనం ఉంటే ఆరోగ్యం ఉండదు. ఇది దుఃఖ ప్రపంచం. ఇప్పుడు తండ్రి అంటున్నారు, ఓ ఆత్మలారా మేల్కొండి. ఇప్పుడు మీకు జ్ఞానం 3వ నేత్రం లభించింది. ఎంత జాగృతి కలిగింది. మీరు పూర్తి ప్రపంచ చరిత్ర భూగోళాలను తెలుసుకున్నారు. తండ్రి సర్వము తెలిసినవారు కదా. అలాగని వారికి అందరి హృదయాలలో ఏముందో తెలుసునని కాదు. వీరు ఎవరు, ఎంతవరకు పవిత్రంగా ఉంటారు, ఎంతవరకు తండ్రిని స్మృతి చేస్తారు అని నేను ప్రతి ఒక్కరి గురించి ఎందుకు ఆలోచించాలి? ఆత్మలైన మీరు పరంపిత పరమాత్మను స్మృతి చేయాలని నేను మార్గం చూపిస్తాను. ఈ సృష్టి చక్రాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. దేహి అభిమానులుగా అయితే తప్పకుండా అవ్వాలి. దేహాభిమానులుగా అయినందున మీకు ఈ దుర్గతి పట్టింది. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేయాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల్ పుష్ప సమానంగా ఉండాలి. స్వదర్శన చక్రధారులు మీరే. దేవతలకైతే శంకు మొదలైనవి లేవు. ఈ జ్ఞాన శంఖం మొదలైనవి బ్రాహ్మణులైన మీకే ఉన్నాయి. సిక్కులు శంకు పూరించి చాలా పెద్ద శబ్దం చేస్తారు. మీరు కూడా పెద్ద సభలో ఈ జ్ఞానంనిస్తే లౌడ్ స్పీకర్ అమరుస్తారు. మీకు ఇక్కడ లౌడ్ స్పీకర్ ఉంచుకునే అవసరం లేదు. టీచర్ చదివించినప్పుడు లౌడ్ స్పీకర్ ఏర్పాటు చేస్తారా? మీరు కేవలం శివబాబాను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. నేను సర్వశక్తివంతుణ్ణు కదా. శబ్దం దూరానికి వినిపించాలని మీరు లౌడ్ స్పీకర్లు పెడతారు. పోను పోను అవి కూడా మీకు ఉపయోగపడతాయి. మృత్యు ఎదురులోనే నిలబడి ఉంది. ఇప్పుడు అందరూ తిరిగి ఇంటికి వెళ్ళాలని మీరు అందరికీ వినిపించాలి. మహాభారత యుద్ధం కూడా ఎదురులోనే నిలబడి ఉంది. గీతలో కూడా మహాభారత యుద్ధం జరిగి వినాశనం అయిందని రాశారు. తర్వాత ఏమైంది? పాండవులు కూడా కరిగి మరణించారని రాశారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మొదట వినాశనం జరిగితే భారత ఖండం కూడా ఖాళీ అయిపోతుంది. భారతదేశం అవినాశి ఖండం. అదెప్పుడు ఖాళీ అవ్వదు. ప్రళయం జరగదని మీకు తెలుసు. తండ్రి అవినాశి కావున వారి జన్మస్థానం కూడా అవినాశియే. పిల్లలకు సంతోషం ఉండాలి. తండ్రి సర్వుల సద్గతి దాత, సుఖశాంతులను ఇచ్చేవారు. ఎవరు వచ్చినా శాంతి కావాలని అంటారు. ఆత్మకు శాంతి ఇంతగా ఎందుకు గుర్తుకొస్తుంది? ఆత్మల ఇల్లు శాంతిధామం కదా. ఇల్లు అందరికీ గుర్తుంటుంది కదా. విదేశాల్లో ఎవరైనా మరణిస్తే జన్మభూమికి తీసుకెళ్తామని అంటారు. భారతదేశం సర్వులకు సద్గతి దాత, దుఃఖం నుండి ముక్తినిప్పించే శివబాబా జన్మస్థానమని తెలిస్తే భారతదేశానికి ఎంతో గౌరవం ఉంటుంది. అందరూ వచ్చి ఒక్క శివునిపై పూలను అర్పిస్తారు. ఇప్పుడు అనేక మందిని పూలతో పూజిస్తున్నారు. అందరికీ సుఖశాంతుల్ని ఇచ్చే వారి నామరూపాలే అదృశ్యం చేసేశారు. ఎవరికి తండ్రిని గురించి బాగా తెలుసో వారే వారసత్వాన్ని తీసుకునే పురుషార్థం చేస్తారు. నా పేరే దుఃఖహర్త సుఖకర్త. దుఃఖం నుండి ముక్తినిప్పించి ఏం చేస్తారు? శాంతిధామంలో శాంతి ఉంటుందని మీకు తెలుసు. సుఖధామంలో సుఖం ఉంటుంది. శాంతిధామం వేరు, సుఖధామం వేరు. ఇది దుఃఖధామం. అందరికీ ఈ సమయంలో దుఃఖమే దుఃఖం ఉంది. ఇప్పుడు మనం 21 జన్మల వరకు ఏ విధమైన దుఃఖం లేని స్థానానికి వెళ్తామని మీకు తెలుసు.
దాని పేరే సుఖధామం. ఎంతో మధురమైన పేరు. తండ్రి అంటున్నారు, నేను మీకు ఏ కష్టమూ ఇవ్వను. కేవలం తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఈ జ్ఞానాన్ని తండ్రి నేర్పిస్తున్నారు. సత్యుగంలో ఆత్మజ్ఞానం ఉంటుంది. ఈ శరీరం వదిలి ఆత్మనైన నేను మరో శరీరాన్ని ధరిస్తాను. దీనిని ఆత్మాభిమాని స్థితి అని అంటారు. ఇది ఆత్మజ్ఞానం. దీనిని ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. ఆత్మల తండ్రి వచ్చి ఆత్మలకు ఆత్మజ్ఞానంను ఇస్తారు. 5000 సంవత్సరాల తర్వాత వస్తారు. మనుషులైతే గాఢ అంధకారంలో ఉన్నారు. ఇప్పుడు మీకు ప్రకాశం లభించింది. మీరు అజ్ఞాన నిద్ర నుండి మేల్కొన్నారు. ప్రేయసులందరి ప్రియుడు ఒక్క తండ్రియే. తండ్రి అంటున్నారు, నేను మీ తండ్రినే కాక ప్రియుణ్ణి కూడా, గురువులకు గురువును, సుప్రీం టీచర్ను కూడా. సర్వ గురువుల సద్గతి దాత ఒకే సద్గురువు. వారంటున్నారు, పిల్లలు, నేను సర్వుల సద్గతి దాతను. గతి తర్వాత సద్గతి లభిస్తుంది. ప్రతి ఆత్మ తిరిగి వెళ్ళాల్సిందే అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మనే సతోప్రధానంగా, సతో రజోతమోగా అవుతుంది. కొంతమంది పాత్ర చాలా కొద్దిగానే ఉంటుంది. వస్తారు, వెళ్ళిపోతారు. దోమల వలె జన్మిస్తారు, మళ్ళీ వెంటనే మరణిస్తారు. అటువంటి వారు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోలేరు. తండ్రి నుండి పవిత్రత, సుఖశాంతుల వారసత్వం లభిస్తుంది. ఆత్మలైన మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రి నిరాకారులు. వారు కూడా వచ్చి ఇతని నోటి ద్వారా అర్థం చేయిస్తారు. శివబాబా మందిరాలను కూడా చాలా ఎత్తుగా, ఉన్నతంగా నిర్మిస్తారు. తీర్థయాత్రలకు, ఉత్సవాలకు చాలా దూరాలకు వెళ్తారు. అక్కడ పైన ఏదైనా జ్ఞానామృతం తాగేదే ఉందా? ఎంత ఖర్చు పెడతారు? ప్రభుత్వం వారు కూడా వారి కొరకు ఎన్ని ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది, కష్టమవుతుంది. ఇక్కడ తీర్థయాత్రలకు చిన్న పిల్లలను ఎలా తీసుకెళ్తారు? పిల్లలు మొదలైన వారిని ఎవరికో ఒకరికి సంభాలన చేసేందుకు ఇచ్చి వెళ్తారు. వెంట తీసుకెళ్లరు. 2-3 మాసాలు యాత్రలు చేస్తారు. ఇక్కడికి వస్తే మీరు కూర్చుని వినాలి, చదవాలి. చిన్న చిన్న పిల్లలు కూర్చోరు, వినరు. ఇక్కడకు మీరు జ్ఞాన యోగాలు నేర్చుకునేందుకు వచ్చారు. తండ్రి జ్ఞానాన్ని వినిపించినప్పుడు ఏ శబ్దాలు మొదలైనవి రాకూడదు, లేకుంటే గమనం ఉండదు. శాంతిగా కూర్చుని గమనం ఉంచి వినాలి. యోగం చాలా సులభం. ఏ పని చేస్తున్నా బుద్ధి యోగం అక్కడ లగ్నమై ఉండాలి. తండ్రి స్మృతి ఉంటే చాలా గొప్ప సంపాదన ఉంటుంది. మనం ఎవర్ హెల్తీగా అవుతామని మీకు తెలుసు. స్వయంతో స్వయమే మాట్లాడుకుంటూ ఉండాలి. తండ్రి స్మృతిలో ఉండి భోజనాన్ని కూడా మీ చేతితో చేసుకోండి. చేతులతో పని చేస్తూ తండ్రిని స్మృతి చేయండి. మీకు కళ్యాణం జరుగుతుంది. స్మృతిలో వండినందున తయారైన వస్తువు కూడా చాలా బాగుంటుంది. మీకు విశ్వ చక్రవర్తి పదవి లభిస్తుంది. మీరు లక్ష్మీనారాయణులకు అయ్యేందుకే ఇక్కడకు వస్తారు. అందరూ మేము సూర్యవంశీలుగా అవుతామని అంటారు. మన మమ్మ బాబాలు ఈ సమయంలో బ్రహ్మ సరస్వతులుగా ఉన్నారని మీకు తెలుసు. మరుసటి జన్మలో వీరే లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఈ విధంగా భవిష్యత్తులో ఎవరెవరిగా అవుతారో ఎవరి జన్మల గురించి కూడా తెలియదు. నెహ్రూ వెళ్ళి తర్వాత ఎవరిగా జన్మించాడో ఎవరికి తెలుసు. ఏదైనా దానం చేసి ఉంటే ఇక్కడ మంచి కులంలో జన్మిస్తారు. ఇప్పుడు మీకు పూర్తిగా తెలుసు. ఇప్పుడు వీరి పేర్లు ఆదిదేవుడు బ్రహ్మ, ఆదిదేవి సరస్వతి. వీరే తర్వాత మళ్ళీ స్వర్గానికి అధికారులుగా అవుతారు. వీరి పిల్లలు కూడా జతలో ఉంటారు. మేము స్వర్గానికి అధికారులుగా అవుతామని వారు కూడా అంటారు. ఇది పక్కా నిశ్చయమై ఉంది. సూక్ష్మవతనంలో కూడా మీరు చూస్తారు. దేవీల మందిరాల్లో కూడా ఉత్సవాలు చాలా జరుగుతాయి. ఇప్పుడు జగదాంబ ఒక్కరే ఉన్నారు. వారి రూపురేఖలు కూడా ఒకే విధంగా ఉండాలి. మమ్మాను కూడా మీరు చూస్తారు. పిల్లలైన మీ పోలికలు కూడా ఉన్నాయి. కానీ కన్యా కుమారి
అదర్ కుమారి అని పేరు పెట్టారు. మనమే ఆ విధంగా అవుతామని మీకు తెలుసు. మనమంతా బీకేలము, జంటలు కూడా మేం బీకేలమని, ఒకే తండ్రి పిల్లలమని అంటారు. ఇది మీ జ్ఞాపక చిహ్నమే. మీరు కూర్చుని అర్థసహితంగా ఈ జ్ఞానంను ఇస్తారు. ఇది దిల్వాలా మందిరం. కానీ దీనిని గురించి మీరు మాత్రమే అర్థం చేయించగలరు. ఇప్పుడు మనం స్థాపన చేస్తున్నామని, రాజయోగం ద్వారా శ్రీమతంను అనుసరించి భారతదేశాన్ని స్వర్గంగా చేస్తున్నామని మీకు తెలుసు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, జ్ఞాన యోగాలపై పూర్తి గమనం ఇవ్వాలి. వినే సమయంలో చాలా శాంతిగా ఏకాగ్ర చిత్తులై కూర్చోవాలి. కర్మయోగులుగా కూడా అవ్వాలి. సెకండ్ పాయింట్, తండ్రి చూపించిన ఇంటి మార్గాన్ని అందరికీ తెలపాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వటంతో పాటు జ్ఞాన శంఖాన్ని కూడా పూరించాలి. ఈరోజు వరదానం. మహాన్ మరియు మెహమాన్ అంటే అతిథి. ఈ రెండు స్మృతుల ద్వారా సర్వ ఆకర్షణ నుండి ముక్తంగా అయ్యే ఉపరామ్ మరియు సాక్షి భవ. ఉపరామ్ లేక సాక్షి స్థితి యొక్క అవస్థను తయారు చేసుకునేందుకు రెండు విషయాలు గమనంలో ఉండాలి. ఒకటి, నేను ఆత్మ, మహానాత్మను. రెండు, ఆత్మనైన నేను ఇప్పుడీ పాత సృష్టిలో లేక ఈ పాత శరీరంలో అతిథిని. ఈ స్మృతిలో ఉండుట వలన స్వతహాగా మరియు సహజంగానే అన్ని బలహీనతలు లేక ఆకర్షణలు సమాప్తమైపోతాయి. మహాన్గా భావించినందున ఏ సాధారణ కర్మలు లేక సంకల్పాలు, సంస్కారాలకు వశమై నడుస్తున్నారో అవి పరివర్తన అయిపోతాయి. మహాన్ మరియు మెహమాన్గా భావించి నడిచినందున మహిమా యోగులుగా కూడా అయిపోతారు. స్లోగన్: సర్వుల శుభ భావన మరియు సహయోగపు బిందువుల ద్వారా పెద్ద కార్యం కూడా సహజమైపోతుంది. అవ్యక్త సూచన: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. పవర్ఫుల్ మనసుకు గుర్తు, వారు సెకండ్లో ఎక్కడకు కావాలంటే అక్కడకు చేరుకోవాలి. మనసుకు ఎగరటం వచ్చినప్పుడు, అభ్యాసం అయిపోయినప్పుడు ఒక్క సెకండ్లో ఎక్కడకు కావాలంటే అక్కడకు చేరుకోగలదు. ఇప్పుడిప్పుడే సాకారవతనంలోకి, ఇప్పుడిప్పుడే పరంధామంలోకి సెకండ్ యొక్క వేగంతో చేరుకోవాలి. ఇప్పుడు ఈ అభ్యాసాన్ని పెంచుకుంటే స్మృతి శక్తిశాలిగా అయిపోతుంది. అచ్చా, ఓం శాంతి.